భారతదేశానికి మెరుగైన ప్రతిభావంతులను అందించడమే ధ్యేయంగా ఆంధ్రావనిని అచ్చమైన అక్షరధామంగా నిలుపడమే లక్ష్యంగా విద్యా రంగంలో 40 ఏళ్లకు పైగా విలువలకు విజ్ఞానానికి నిలయమై వెలుగొందుతున్న ఏకైక సంస్థ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ ఒక ఇన్స్టిట్యూషన్ నేషనల్ లెవెల్లో 40 ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి గ్రోత్ చూపించడం, సక్సెస్ఫుల్ గా ఎక్స్పాండ్ చేయడం సో అన్నది ఒక మామూలు విషయం కాదు. ఎంతో హార్డ్ వర్క్, ఎంతో డెడికేషన్, ఆ విజన్ లేకపోతే తప్ప అది నెరవేరదు. అటువంటి నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ గా పగ్గాలు చేపట్టి విజ్ఞానంతో పాటు విలువల్ని పెంపొందిస్తూ తన విశిష్ట దృక్పథంతో లక్షలాది విద్యార్థుల జీవితాల్లో వెలుగులని నింపుతున్నారు శరణి పొంగూరు గారు. నారాయణ సంస్థ డైరెక్టర్ గా విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులతో పాటు మరెన్నో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తున్న శరణి పొంగూరు గారు సమాజం పట్ల అంకిత భావంతో మహిళల సాధికారతతో పాటు బాలల విద్యకై విశేష కృషి చేస్తున్నారు. A woman's strength isn't in how loud she speaks, but the fire she carries. You are more than your roles, more than your expectations. You are limitless. ఆమెకు ఎడ్యుకేషన్ వరల్డ్ ఎగ్జాంపులరీ హ్యూమన్ డెవలప్మెంట్ లీడర్ అవార్డ్, అలాగే టీవీ5 బిజినెస్ లీడర్ అవార్డుతో సత్కరించబడ్డారు. అలాగే ప్రధానమంత్రి గారి పరీక్షా పే చర్చ ఆధ్వర్యంలో నిర్వహించే సఫల్తా కా రాస్తా కార్యక్రమానికి గత 2 సంవత్సరాలుగా మార్గదర్శకురాలుగా వ్యవహరిస్తున్న శరణి గారు ఏటా దేశవ్యాప్తంగా 15,000 మందికి పైగా విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ICF సర్టిఫైడ్ కోచ్ గాను మరియు NLP సర్టిఫికేషన్ కలిగిన శరణి గారు విద్యతో పాటు మానసిక వికాసానికి కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వ్యక్తిత్వ వికాసం మరియు జీవిత వ్యవహారాల ఆధారితంగా మైండ్ సెట్ షిఫ్ట్, స్మాల్ చేంజెస్, బిగ్ ఇంపాక్ట్, ప్రతి వ్యక్తిలోనూ అంతర్గతంగా దాగి ఉన్న అపారమైన శక్తిని వెలికితీసేలా చిన్న చిన్న మార్పులతోనే మన జీవితాల్లో గొప్ప మార్పును తీసుకురాగలవని తెలియజేసే ఓ మార్గదర్శక గ్రంథాన్ని రచించారు. లోతైన అవగాహన, స్పష్టమైన దృష్టికోణం, అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు ఆచరణలో పెట్టగల సాధ్యమైన మార్గాలతో పాటు ప్రముఖ మెంటార్ల సలహాలు సైతం క్రోడీకరించి కలగలిపి శరణి పొంగూరు గారు రచించిన ఈ పుస్తకం మార్పును కోరే మనసులకు మార్గదర్శిగా మరియు రేపటి తరానికి ఆశగా, ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.